హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎట్లున్న ఫ్రెండ్స్? మేమైతే మంచిగా ఉన్నాం. సో ఈరోజు అయితే స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే మా హానికి అయితే యూనిఫామ్ తీసుకోవాలి. 2-3 రోజుల నుంచి అయితే యూనిఫామ్ అని అయితే నన్ను టార్చర్ చేస్తుంది ఇంట్లో అయితే. ఎందుకంటే ఇంత ముందుకే తీసుకున్నాను ఉంటే ఆల్రెడీ స్కూల్ స్టార్ట్ అయ్యి 2 రోజులు అవుతుంది కదా. సో నేనైతే పాతదే వేసి పంపించిన. ఎందుకంటే ఇప్పుడైతే ప్రైమరీ నుంచి హయ్యర్ క్లాస్కి వెళ్ళింది కాబట్టి యూనిఫామ్ అయితే చేంజ్ అవుతుంది. సో తీసుకునేది ఉండే కానీ మధ్యలో అయితే నేను తీసుకోలేను. ఒకసారి తీసుకుందామనేసరికి అయితే సైజులు అయిపోయినాయి అని చెప్పారు. ఇంకా ఇప్పుడైతే 15 డేస్ నుంచి అయితే తీసుకోమని అయితే కాల్ చేసిరు కానీ నేనే తీసుకోలేను. మండే నుంచి అయితే కంపల్సరీ యూనిఫామ్ కావాలన్నారట. ఇక సో మా ఆయన అయితే మొన్న నుంచి స్కూల్కి వస్తాను రాలేదని అయితే 2 డేస్ నుంచి ఇంబడి పడుతుంది. నిన్న మొన్న పోదామంటే వర్షం అయితే పడుతుందని పోలేను. ఈరోజు ఇట్లా వర్షం పడుతుంది కానీ ఇక సాటర్డే కంపల్సరీ అయితే తీసుకోవాలి. మండే నుంచి అయితే యూనిఫామ్ అయితే వేసి పంపించాలి. అందుకోసం ఇక ఇప్పుడైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక మళ్ళీ వచ్చేటప్పుడు అయితే యూనిఫామ్ తీసుకొని పిల్లలను తీసుకొని అయితే ఆటో బుక్ చేసుకొని వస్తా. బాధ అంతా అదే, యూనిఫామ్ కోసం వచ్చింది అనుకో 3:30కే తీసుకొస్తుంది మా మమ్మీ అనేసి 2-3 రోజుల నుంచి అయితే అడుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే స్కూల్ దగ్గరికి వెళ్ళినాక మిగతా బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తా. ఇప్పుడైతే వెళ్తున్నా. కదా ఇప్పుడు నేను అంత ముందు ఇయర్ తీసుకున్నా, లాస్ట్ ఇయర్ తీసుకున్నా, 3 ఇయర్స్ నుంచి కంటిన్యూగా తీసుకుంటున్నా. ఆల్రెడీ వేసి చూసి మా పిల్లలు దృష్టిలో పెట్టుకునే చెప్తాను. ఎదిగే పిల్లలు ఫ్రెండ్స్ ఇక స్కూల్ దగ్గరికి అయితే వచ్చిన. హానికైతే డ్రెస్సులు అయితే తీసుకున్నా. ఈ రోజు నుంచి ఇక సాక్సుల కోసం కోట్లాట లేదు. ఎందుకంటే హానికి 2 కొత్త సాక్సులు వచ్చినాయి. నిన్న నుంచి ఇలా గొడవ అయితే మొన్న నుంచి ఇలా గొడవ అయితే ఒడుస్తలేదు. నువ్వా? నీ సైజు ఎందుకైతే మరి అవి అని సైజు కదా. హ్యాపీ అని యూనిఫామ్ అని 3 డేస్ నుంచి నన్ను ఇది చేసిన. ఎట్లాంటిది ఎందుకు? అది నేను కొంచెం పెద్ద సైజు తీసుకున్నా, నెక్స్ట్ ఇయర్ నుంచి వేసుకుంటాం అనేసి. ఏం పొట్టి గాలి, ఇయర్ వచ్చేస్తుంది, మధ్యలో కొన్ని రోజుల వరకు వచ్చేస్తుంది. అందుకే మేడం అంటలేదా నెక్స్ట్ ఇయర్ కోసం ఇప్పుడు ఆలోచించి తీసుకుంటున్నావా మేడం అనేసి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆటో అయితే బుక్ చేసిన. ఆటో రాగానే వీళ్ళని తీసుకొని అయితే వెళ్తా. మీరు ఓమ్నికి రారు మరి, నేను ఆటోకి వెళ్ళిపోతా. టైం అవుతుంది ఎట్లా, ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఉంది. వస్తుందా? ఏదన్నా ఒక ఆటో మనం బుక్ చేసిన ఆటో అవుతుంది. బండి నెంబర్ అని వస్తానా రానుకున్నా. అవును, నీ బాధ భరించలేకనే వచ్చినాయి. ఇక ఫ్రెండ్స్ ఇక ఇప్పుడే మేమైతే ఇంటికైతే వచ్చేసినాము. ఇక యూనిఫామ్లు అయితే చెక్ చేస్తుంది మా హాని అయితే. తీయు ఇక ఏమైతే వచ్చుడే. ఇక చేతులు కడినా ఇంతకి నువ్వు వచ్చింది, కేలు కడుక్కుంది, అవి తింటుంది. ఏంటిది అది? నాకేవా అందుకే నేను వేయించిన డీమార్ట్లో నా పైసలన్నీ బొక్క పెట్టిరు. తే ఇయ్యొకటి. నువ్వు మధ్యాహ్నం లంచ్ తింట్లో ఆగు, మీ సార్కి ఫోన్ చేసి చెప్తాగు. సార్ వీడియో తీస్తే మాత్రం వీడియో చూస్తే చూడండి. అశ్విత అయితే మధ్యాహ్నం లంచ్ తినట్లేదు. అశ్విత సార్ మా వీడియో చూసినట్టయితే మా అశ్విత అయితే అన్నం తింటలేదు, కొంచెం చూసుకోండి సార్. ఆగు, మీ సార్కి ఫోన్ చేసి చెప్తా. చెప్పాలా సార్కి ఏదన్నా ఫోన్ చేయమని చెప్పిండు. చేయాలా మరి? ఎందుకు తింటారా లంచ్? ఎందుకు తినబుద్ధి చేయలేదు? అది రెడీ వేసుకోవచ్చు. యూనిఫామ్ వేసుకొని రాపో చూద్దాం. కొత్త యూనిఫామ్ రా మా హాని ఎట్లుంటుందో చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా హాని స్కర్ట్ వేసుకొని వస్తుంది, చూద్దాం. ఇదైతే ఇంత పెద్దగా ఉన్నది, బెల్ట్ లేని అయితే రాదు. వేసుకొని రా పైగా. చూడండి ఫ్రెండ్స్, సాక్స్ ల మీద ఎవరైనా వర్షిత అని పేరు రాసుకుంటే వాళ్ళు ఉండరా ఫ్రెండ్స్? సాక్స్ ల కోసం ఇంత కొట్లాడుకుంటారు ఫ్రెండ్స్ వీళ్ళు మొన్న నుంచి. రావమ్మ హరమ్మ చూడండి ఫ్రెండ్స్, కొత్త హాని అట్లా బాగున్నావు, పెద్దగా అనిపిస్తున్నావా? కొంచెం వెనకకోండి.
మొన్నటిదాకా ఫ్రాక్ టైప్ వేసుకుంటే చిన్నగా అనిపించింది. అవును ఈరోజు కట్టేసరికి పెద్దగా అనిపిస్తుంది. 6th క్లాస్ కదా అందుకే. అవును ఏందా డ్రెస్ మంచిగా వేసుకో. అక్క మంచిగా వేస్తుంది ఇట్లా కొంచెం అంటే పాపం అలవాటు కావాలి. ఇప్పుడే వేస్తుంది కదా వేసుకోదా ఎట్లరా నేను ఇన్ని రోజులు స్కర్ట్ వేసింది కదా, అది స్కర్ట్ వచ్చే ఫ్రాక్ టైప్ వేసుకుంది కదా. బెల్ట్ ఇంకొంచెం టైట్ పెట్టుకో. ఇంత లూజ్ నేను ఎంత టైట్ పెట్టుకుంటుంది ఫ్రెండ్స్ నేనైతే మమ్మీని ఎప్పటి నుంచి అవసరం యూనిఫామ్ ఎప్పుడని నా యూనిఫామ్ ఎట్లుందో కింద కామెంట్ చేయండి. ఈ యూనిఫామ్ లో మాన ఎట్లుంది ఫ్రెండ్స్? నాకైతే పెద్దగా అప్పుడే ఇంత పెద్దగా అయిపోయిందా అన్నట్టుగా అనిపిస్తుంది మా అని చూస్తే. నీకెందుకు? నీకుందిగా ఆల్రెడీ. అంటే ఇది కొంచెం మంచిగా వచ్చింది, మధ్య లేదు, అటాచ్ రాలేదు. తీసుకుంటా, నెక్స్ట్ ఇయర్ తీసుకుంటా. లాస్ట్ ఇయర్ తీసుకున్నా కదా నీకు. లాస్ట్ ఇయర్ తీసుకున్నా, ఈ ఇయర్ తీసుకున్నా. లాస్ట్ ఇయర్ తీసుకున్నా. ఇక మొత్తానికైతే మా ఆయనకైతే తీసుకున్నా ఫ్రెండ్స్. ఇక వర్షంలో అటో ఇటో పొయ్యి అయితే తీసుకొని వచ్చినాయి. ఇక మా ఆయనతో ఒక పెద్ద లొల్లు అయితే పోయింది. ఇక ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు మా బ్లాగ్ అయితే. మామూలు అయితే ఎందుకో డల్గా ఉంది. మధ్యాహ్నం లంచ్ చేయనట్టుంది, చేయలేదంట, చేయనట్టేముంది. తినబుద్ధి కాలేదని తినలేదట, అందుకే ఫేస్ అయితే డల్ అయిపోయింది. మంచిగా తినాలి మరి, ఫుడ్ సరిగా తింటలేవు నువ్వు. ఫ్రెండ్స్ ఇది మా వీడియో. బాయ్ బాయ్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఇక మా హనీ ఈ డ్రెస్లు ఎట్టుందని మాత్రం కామెంట్ చేయండి. కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే 90,000 సబ్స్క్రైబర్స్కి అయితే దగ్గరలో ఉన్నాం. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్.